పాతొక్కలకు పదవుల మీద పాయిరం ఉంటదుల్లా అవి వట్టాలని పైరోవులుగినే వేస్తారు. కానీ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే మంచిది, ఎవరినైతే పబ్లిక్ మెచ్చుతారు, ఎవరైతే ఆ పదవికి న్యాయం చేస్తారు అనేది కూడా చూడాలి కదా. మరి గట్ల చూసి గిట్ల డిసైడ్ చేసిరట. తెలంగాణ మహిళా కమిషన్ లా మంచి మంచి వాళ్ళని పెట్టిండ్రుల్లా. చైర్పర్సన్ అంటే టీమ్ కు పెబ్బ గద్వాల విజయలక్ష్మి మేడం. మొన్నటి దాకా జిహెచ్ఎంసీకి మేయర్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కె కేశవరావు బిడ్డే కూడా. ఇక మెంబర్లను చూస్తే కాసోజు శంకరమ్మ మలిదశ ఉద్యమంలా తొలి అమరులు శ్రీకాంతాచారోళ్ళ అమ్మ. ఈ పదవి ఇస్తాం ఆ పదవి ఇస్తాం అని 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీలు ఊరిస్తే వీళ్ళొచ్చినాక గీ పదవి ఇచ్చిండ్రు. ఇక చిట్యాల శ్వేత నిజాం నవాబుల జమానాల భూస్వాముల మీద మరలబడ్డ చిట్యాల ఐలమ్మకు మన్మరాలైతది. ఇంకో నలుగురు శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయ్, ఉజ్మా షకీరా అందరూ కూడా 5 ఏళ్లు పదవిలుంటారు. ఇంతకు మహిళా కమిషన్ పనేందంటే ఆడోళ్ల మీద నేరాలు ఘోరాలు కాకుండా చూసుడు, గట్లనే ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసుడు, అమ్మలక్కల మంచి షెడ్డలు అరుచుకునుడు. మొన్నటి దాకా నేరెళ్ల శారదా మేడం చైర్పర్సన్ ఉండే. ఆమె పదవి కాలం ఒడుసుడుతోటి పట్నం పాత మేయర్ విజయలక్ష్మి మేడానికి ఆ పోస్ట్ ఇచ్చి ఇంకో 6 మెంబర్లను చేసిండ్రన్నట్టు.